అరే అదేగా మీకు డాక్టర్ ఎప్పుడు వస్తుందట? ఏమో మా బాబుకి తెలుసు. మీది అయిపోయిన తర్వాత మా దున్ను అని చెప్తావా మీ బాబుతోటి? నువ్వేం చేస్తావు నేను చెప్తా. నేనా చేతుల్లేనోని నీ పోరనుకున్నా సాత కదా అర చెప్పటానికి. హాయిగా నారు ఎదిగినట్టే కొసల పొన్న అంత ఎర్రెర్రగా వస్తుంది కానీ ఏం కాదు బట్ ఇవాటి బట్ట పైపు తీసుకొచ్చి అవతలతో వారితే ట్రాక్టర్ మాట్లాడి దున్నిచ్చింది అనుకో ఏళ్ళ పొద్దుగల గడ్డ కొడచ్చు. ఏమో ఎట్లయితుంది ఇక నాటికి సరి పోయినసారి అయితే మంచిగా అయింది కానీ. ఏడిదే ఏడున్నావు? ఎందుకు ఏడున్నావు అంటే పొలం కాడునా? ఏం చేస్తాను? పలారాలతో ఇక్కడ ఓడి నింపుతారు, నువ్వు వచ్చి అచ్చింత లేచిపోతుందా? పాసిపోయిన మాటలు మాట్లాడితే ఇంటికి లూసిపోయేదాకా కొడతా అమ్మ. ఇక్కడ పొలం కాడ ఏం చేస్తారే? నువ్వేం చేస్తానో నేను చూడొస్తానా కానీ చెప్పని ఇంటికి రా, నీతో పని ఉన్నది. సరే ఈ ముచ్చట చెప్పడానికి కాడ వాన్నవా పండి పోతానవా ఇవన్నీ పలికితేవేందే అతను ఈ లేచడోడు ఇప్పుడు ఇంతే. మరి అజయ్ గానో అయ్యకి చెప్తే వీళ్ళే దున్నుడు ఎప్పుడైతో మేకల చిన్నకైతే దమ్ము చెప్పి పెడతా. మరి ఇది మళ్ళీ ఎందుకో ఫోన్ చేస్తానుగా. ఏంటిదే బయలుదేరినవా? నీ తలకాయల పొడుగు గిట్ల మెసులుతానా అనే ఎందుకు గడికోసారి ఫోన్ చేసి మెడ కొడతావు? జల్దీ రా, నీతో పని ఉన్నది. ఆత్రంగాల పోసాట సాత్రం అయితే మూత్రం పోసుకున్నదట. నీ అవ్వ వచ్చేదాకా నన్ను పానం ఆగుతులే అనే ఇక్కడ మాయమే ఆడేలా ఉంటున్నా. రామా రామా అరికోసం పెడతావేందే ఈ అక్క ఉండు. ఇలా మంచిగా అనుకో. నాకందై నువ్వే అనుకో. బండి అయితే పెండ జిల్లాటి జిల్లాలో అమ్మ రావుతాం మరా బల్పా కావరమే ఎత్తి సంబునాను. నేను ఉండేం బరకది భూమి మీద. చచ్చిపోయిన మా బాపమ్మ శ్రీరాముల పోసానికి దయమై పట్టిందా నేను? ఇప్పుడు నేను చెయ్యేసిన మాట్లాడిసిన నీ మీద ఎందుకంత కుక్కలే కొడతాను? ఎందుకెత్తో నా మీద చెయ్యి అంటే నా పెయ్యి గంత కుయ్యమనుకుంటూ ఉండదు అనుకుంటున్నావా? మహిళా సంఘాలను పిలిపించి కోయిల కూతలు కూపిత్తా నీతోని. అరే ఏంద్రో ఇది నాకు ఎరికైందే. ఏదో గాలి లేకే కాలి లేపిన మాటలు మాట్లాడతాను. చీపిరి దెబ్బలు అందుకుంటే తాకిన గాలి అంత రాలిపోవు. అందుకో అన్నా? అందుకో నేను కూడా 4 అనుకుంటా. నువ్వేం తెచ్చి పెడుతున్నావు అని గంత రెచ్చిపోతున్నావు నా మీదకి. గవ్వలు చూడిపో అప్పాలు చేసుకుని ఎట్లా గొప్పలు చెప్పుకుంటారో. నువ్వు పండగద్దు పబ్బమద్దు. నీ అవన్నీ తిప్పలంత అప్పాల గురించానే? మరద్దా ఆకాశ పండుగ అప్పాలు చేసుకోద్దా? ఒక్కొక్కరు పటపట కొడుతుంటే నా కళ్ళు చిటచిటమంటున్నాయి సప్పుడుకు. చిట అంటే కంట్ల మంది తీసుకొని ఇంట కూర్చో. నాకెందుకు చెప్తానవే? నీకు కాకపోతే ఇంకోళ్ళకి చెప్పాలి. ఎలుగు రాకముందు కోతావు, ఎండ దిగినాక వస్తావు. అప్పతునుకలు ఉంటే ఎంత బలం ఇంట్లో. చేసి పెడితేనైతే తింటావా పర్రా? నువ్వు రోజు సాయలేసుకొని తింటా అని చెప్పక నా జోలేందుకే? భూమి ఏమో సోమి కానీ పట్టేమో కిటికందా? ఎట్లయితేంది పంట గదే పైసలు గవే. పోయి పిండి పట్టించుకురాపో అప్పాలు చేసుకుందాం. ఏంది పట్టించుకొచ్చేది? నాకు పని ఉన్నది. డాక్టర్ మాట్లాడాలి. ఈనాడు మనం ట్రాక్టర్లతో కూడా మాట్లాడుతున్నావా?
డాక్టర్తో మాట్లాడు కాదే, డాక్టర్ ఉన్న సీన్ బాబుతో మాట్లాడాలి అంటానా. నీకు తలకాయ అనుకున్న మెదడు కూడా చిన్నగానే ఉన్నది. చిన్నదో పెద్దదో గానీ పోయి పట్టించుకురా పొప్పిండి. నేనేం పోను, అంతలా అయితే పైసలు ఇస్తే నువ్వే పోయి పట్టించుకోవచ్చుకపో. చిన్నమ్మా, ఓ చిన్నమ్మా, ఇవాళ అప్పాలు చేద్దాం మొత్తమా? రా పొలం కాడికి పోవాలి. అత్తమ్మా, ఓ అత్తమ్మా, ఏంది వదినే? మీ అమ్మ లేదా నీళ్ళు? లేదు వదినే, మరి ఆత్మవాటి కాదు పెట్టమైంది ఎందుకు? నేను అప్పాలు చేస్తున్న పిల్లగా ఏమైనా ఆసర అవుతుందేమో అని వచ్చిన. ఉంటే వచ్చి కావచ్చు కానీ లేదు కదా వదినే. నువ్వు రారాదు పిల్లగా, అటికినే ఉంటివి. ఆ చేతులకైనా గాజులు చెవులకైనా కమ్మగా అవుతున్నా వదినే అని రమ్మంటాను. అయ్యో, మా ఇళ్ళమే ఊరుకులు ఆడబడితివి, రాకుండా అయితే పండి ఇంట్లోనే. ఏందే బుజ్జి ఎటు పోతాను ఇచ్చా? ఏం లేదవ్వా, ఇవాళ అప్పాలు చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా వచ్చి ఆసర అవుతారు అనుకుంటే ఎవరు అత్తలేరు. నీ మొగడే ఉండే గంతగానం ఎందుకు తిరుగుతాను? అవును కదా, మర్చిపోయినా. రామవ్వ థ్యాంక్స్, ఇక్కడ దాకా వచ్చినాక ఎవరు దొరకకపోయినా మంచి ఇక్మత్ దొరికింది. కంచుడు కాడి నుంచి లేవనీయకు. సరే సరే. వచ్చినావా? ఇక నువ్వు పనిగా నేను బయటకు పోతా. ఎటుపోతున్నావు? అరే నీ అవన్నీ ఒకటే పాట అనే పని ఉన్నదని చెప్తే మళ్ళీ అదే పాడతావు. ఊరు కాలుతుందిరా మొగడ అంటే జోర్మాన కొట్టినాక అదే ఆడితే తీ అన్నాడట నీ అసంటోడు. ఆ పని రేపు చేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే పిండి విసుకు. ఎన్నుల గుద్ద జొన్నలు బుక్కాలి అమ్మ ఏమనుకుంటాను. ఇక్కడ నేను పిండి విసుకుంటా కూర్చుంటే పైన పడి చేస్తాను అనుకుంటాను. వాడా నీ అయ్యే మిండేడి చేస్తారా? మరి ఇక్కడ పిండెవడు విసుకుతాడు, నీ మిండేడు విసుకుతాడా? ఏందే బెదిరిస్తానవా? సూపుకు చీప్ బట్టలు వేసుకుని అట్లా కనిపిస్తాను కానీ లోపల పీపాలు దమ్మున్నది. నేను మొస తీసి గుస చేసినంటే పిసలు ఇవ్వాలి అమ్మ. మరి నీకా ఇవాళ నువ్వు పిండే విసుకపోవాలి, షెండ ఎగిరినట్టు ఎగిరైతే నిన్ను. నువ్వు ఎగిరైతే సిరికపోయినట్టు అటే పోతా కానీ నేను పిండి అయితే విసుకనే. ఏం చేస్తావు? చెయ్యి షేనా చెయ్యి షేనా చెయ్యి షేనా చెయ్యి. మళ్ళీ అరే మళ్ళీ ఏంది వీడు సప్పుడు చేస్తాడు? ఇంట్లో లేడా అయింది? ఇంటికి ఇట్లా ఉండొచ్చు. అరే మళ్ళీ పైపులో కూడా అని అప్పాలు ఎత్తలేదురా? నేనే చేయమన్నా అన్న. ఆకాశ్ పండుగకి అందరు అప్పాలు చేసుకుంటే మేము ముఖం చూసుడైతుంది, గందుకే వేసుకుంటున్నాం. మరి అయిపోయినాక ఫోన్ చేయి, నేను మళ్ళా వస్తా. ఏ పోయి ఏం చేస్తావన్నా, జసేపు ముద్దలు చేయి జల్దీ అయితే. నేను చేస్తే చూడే చెల్లె, మీరు కానీ నేను మళ్ళా వస్తా. ఏంటిదే కానిచ్చేది? మీ ఇంట్లో అయితే అసలు కావా? ఈ నెలకనే గొస ఉంచుకుంటావు అది నేను కూడా. ఊరువారి ఏంద్రా ఇది? ఓపెన్ గత్త ఓపెన్ చేపిస్తున్నావు నాతోని. నేనేం చేయాలరా? బెదిరించి కూర్చుని పెట్టింది ఇంకా చాలా అన్నట్టు నువ్వు బొత్తు ఒప్పుకుంటుంది. ఎట్లా చేసి నన్ను తీసుకుపోరా, పని ఉన్నది.
ఏందా గుసగుసలు పని కానీ ముందుగాల అరే మళ్ళీ కరెంట్ ఆఫీస్లో పని ఉన్నదన్నావు పోయాల్సిన వారా? అరే కరెక్టే కదా, నేను మర్చిపోయిన రా. ఇంతకోసేపు మర్చిపోయి అప్పాలు అయినాక అది చేసుకో కానీ జీ అప్పాలు. ఇట్లా కాదు కానీ నువ్వు ఒకసారి నాకు ఫోన్ చేయరా. ఆగో ఈ మేకల సిని బాబా ఫోన్ చేస్తాడుగా. బావా డాక్టర్ వాటికి వస్తానవా? ఆ ఇంటికైనా ఉన్నా నేను వస్తాను. నాకు ఇప్పుడు ఏమొద్దు కానీ అప్పాలు అయినాక ఓ నువ్వు గీ కథలు పడ్డావు అనుకో ఇంకా కిలో పిండి పట్టించుకొత్తా. కాదు చెప్పనా? చెయ్యి అప్పాలు కాల్చుట్లా. A few minutes later. అరే మళ్ళీ అరే పొత్తి కడుపులో నొచ్చినట్టు అవుతుందిరా. అరే ఎవరి దాకా మంచిగా ఉండే. అరే పానం అంతా కింది మీద అవుతుందిరా. ఎట్లా అవుతుందిరా? అరే మళ్ళీ అరే ఏమైందిరా? అరే అట్లా అట్లా ఏమైంది? పొత్తి కడుపులో నొచ్చినట్టు అవుతుందిరా. అయ్యో, జల్దీ దవాఖానలో తీసుకో. అరే మళ్ళీ గట్టి పట్టుకోరా. ఏమేం పొలం కాడికి పోతానవే? పో సూదులు గిట్ల ఏపి. కడుపు నొత్తే పొలం కాడికి పోడింది దవాఖాన పోవాలి కదా. అంటే ఈ పిండి మొత్తం నేను ఒక్కదాన్నే చేసి కలుసుకోవాలా?